హైదరాబాద్ మెట్రోపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలును మేడ్చల్, సామీర్పేట్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. పారడైజ్ నుంచి థర్డ్ బండ్, అలాగే సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్ వరకు మొత్తం 23 కిలోమీటర్ల మెట్రోకు ప్లాన్ చేస్తుంది. ఇక జేబీఎస్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా సామీరపేట వరకు 22 కిలోమీటర్లకు ప్రణాళికలు రచించారు. ఈ రెండు కొత్త కారిడార్లకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో మీద రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 ప్రాంతాలకు మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి డిపిఆర్ రెడీ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మేడ్చల్ అలాగే షామీర్పేట రెండింటికి కూడా కొత్తగా మెట్రోను పొడిగించాలంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, రాష్ట్ర ప్రభుత్వం నగరవాసులకు తీపి కబురు చెప్పిందని చెప్పుకోవాలి. హైదరాబాద్ ఉత్తర భాగం హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే కలో ఉందో అది త్వరలో నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకి నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారడైజ్ మేడ్చల్ 23 కిలోమీటర్లు, అలాగే జేబీఎస్ సామీర్పేట ఓవరాల్ గా 22 కిలోమీటర్స్ మెట్రో కారిడార్ల డిపిఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్ లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2B భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జరిగిన సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, అలాగే హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఈ 2 కారిడార్ల డిపిఆర్ తయారీ నిర్ణయం పైన చర్చించి ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్ బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచమ్మపల్లితో పాటు కండ్లకోయి ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. అలాగే జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట, తూమ్కుంట ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేటకు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని కూడా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో 2019లో మల్కాజ్గిరి ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రాంతంలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అన్న విషయం మనకు తెలిసింది. సో ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోడ్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని ఈ రోజు ప్రస్తావించారు. రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుతము మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని కూడా మెట్రో ఎండీని సీఎం ఆదేశించారు. డిపిఆర్ తయారీని 3 నెలలలో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించినట్టు కూడా మెట్రో వర్గాలు తెలిపాయి. మెట్రో ఫేజ్ 2A భాగం మాదిరిగానే B భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ గా రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు వెంటనే డిపిఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపట్టబడుతున్నట్లు కూడా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మొత్తానికి మెట్రో 2 ఫేజ్ లో కూడా ఎక్స్పాన్షన్ లో AB అనేది కూడా చాలా కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇటు షామీర్పేట్ గానీ అటు సైడ్ లేకపోవడము, సో ఇప్పుడు అక్కడికి ఎక్స్పాండ్ చేయడం కూడా అక్కడ కాస్త ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కూడా రోజు రోజుకి కూడా విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రెంట్స్ ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువగా కూడా ఉపాధి లభిస్తుంది. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది నార్త్ స్టేట్స్ నుంచి, అటు అస్సాం నుంచి కానీ, ఇటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా,
మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది లేబర్లు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా వెంచర్లు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అటు ఓఆర్ఆర్ పరిధిలోని దాదాపు 80 కిలోమీటర్ల పైగా ఉన్న ఓఆర్ఆర్ పరిధిలోని చాలా మటుకు కూడా విల్లాస్ తో పాటు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇలా కాకుండా హైదరాబాద్ అయితే శ్రీచరణ్ ఈ షామీర్పేట్ అలాగే మేడ్చల్ మెట్రోకు సంబంధించి గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కూడా కొంత చర్చలు నడిచినటువంటి పరిస్థితి. అయితే అటు సైడ్ ఎక్కువగా భూములు సైన్యం ఆధీనంలో ఉండడం, సైన్యానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రతిబంధకంగా మారుతుందంటూ కూడా ఇప్పుడు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఏంటి ఇప్పుడు సైన్యానికి భూములకు సంబంధించి ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ప్రభుత్వం దీనికి ముందుకు వెళ్లాలనే యోచనలో ఉంటే? కంటోన్మెంట్ కి సంబంధించిన భూములకి చాలా కాలం పాటు కూడా పెండింగ్ లో ఉండే. కొద్ది నెలల కిందట దాదాపు 2024 సంవత్సరాల్లోనే ఈ సమస్యకి పరిష్కారం కూడా దొరికిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ ఏరియాలో ప్రస్తుతం ఆర్మీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆర్మీ ఏరియాకి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ తో పాటు ఆర్మీకి సంబంధించిన ఏదైతే భూమి ఉందో దానికి మినహా మిగతా భూమి అంతా కూడా మున్సిపాలిటీ పరిధిలోనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ గా మెట్రో విస్తరణకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదు. ఈ మేరకు డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అఫీషియల్ గా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కూడా గతంలో కూడా ఆర్డర్ కూడా ఇష్యూ చేసింది. ఇది దాదాపు 10 నెలల కిందటే ఈ విషయం కూడా జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్మీ భూములు డిఫెన్స్ కి చెందిన ల్యాండ్స్ తోని ఎలాంటి సమస్య అయితే లేదని చెప్పుకోవాలి శివ.